హాయ్ అండి. ఇవాళ నుంచి మేము ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా బాబు రోజుకో వెరైటీ చేసి పెట్టి మమ్మీ మనం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము అంటున్నాడు. అందుకని వాడి కోసం అయితే నేను ఫుడ్ ఛాలెంజ్ ఒప్పుకున్నాను. ఇవాళ ఫస్ట్ వీడియో వచ్చేసి ఆవకాయ రైస్. ఈ ఇయర్ అండి మేము మామిడికాయ పచ్చడి పెట్టి 1 మంత్ కూడా కాలేదు. 1 kg బాక్సులు 2 పెట్టాను, ఆల్రెడీ అయిపోయినాయి. అంత ఆవకాయ పిచ్చోళ్ళం ఉన్నాం ఇంట్లో. అందుకని ఫస్ట్ వీడియో వచ్చేసి ఆవకాయ రైసే చేస్తున్నాం. ఓకేనా, మరి స్టార్ట్ చేద్దామా? రోజు తిన్నట్టు కాదు, ఫస్ట్ తినాలి. నా క్వాంటిటీ ఎక్కువ ఉంది, నీ క్వాంటిటీ తక్కువ ఉంది. స్టార్ట్. లేదు, నాది ఎక్కువ ఉంది. మళ్ళా పీసెస్ కూడా తింటావా? అనేది తినాలి. పీసెస్ నేను తినా, నీకు తెలుసు. నాకు అవన్నీ తెలియదు. నీలా కాదు, నీకంటే పెద్ద నోరు నాది. వాని సంబంధం లేదు. ఛాలెంజ్ చేసి బాగా ఆకలేనట్టుంది, తింటున్నావు. నీకు కాలేదా? అది చూడు, అది చూడు, ఏందో టైం అయిపోతుంది, ఇస్తాను చూడు. చీటింగ్ లేదు. ఛాలెంజ్ ఛాలెంజ్ అని రోజుకోటి ఇప్పుడు ఫాస్ట్ తినడం నేర్పిస్తాను నీకు. ఇట్లా ఎట్లా పోతుంది? చూసో తింటావు, చూసుకుంటూ తింటా. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. కానీ నేను నువ్వు నా దిక్కు చూడటమే ఉంది, తినడం లేదు. అయిపోయింది, ఇంకేముంది, మెల్ల తిన్నా. ఇప్పుడు కూడా తినొచ్చు, ఇంకా టైం ఉంది. స్లో తింటున్నా నీకోసం.
దిక్కులు చూడ్డే ఉంది మనం తినడంలో ఎట్లా ఎట్లా విన్ అవుతాం తింటే వినేస్తాం. మరి. నాదైతే అయిపోయింది. ఈ వీడియోలో వాడు విన్ అవ్వకపోయినా ఖచ్చితంగా వాడు విన్ అయ్యే వరకు వెరైటీ వెరైటీ పెట్టనే ఉండాలి, తిన్ననే ఉండాలి. దీనికి ఫాస్ట్ తినడం నేర్పియాలి ఫస్ట్. దానికోసం మన ఫుడ్ ఛాలెంజ్ పెడతా ఖచ్చితంగా. మేమందరం తిన్నాక కూడా వాని ఫుడ్ అయిపోదు, కలుపుతూనే ఉంటాడు కలుపుతూనే ఉంటాడు కలుపుతూనే ఉంటాడు. స్కూల్లో ఎట్లా తింటాడో ఏమో నాకు అర్థం కాదు అసలు. ఫుడ్ ఛాలెంజ్ అంట, చూద్దాం మరి ఒక్క రోజైనా విన్ అవుతాడా అసలు. ఇదే ఫుడ్ ఛాలెంజ్ నా కూతురుతో చేస్తాడు, అదన్నా కొంచెం ఫాస్ట్ తినడు.